హలో ఫ్యామిలీస్, వెల్కమ్ టు తెలుగు టీ టాక్స్. నేను మీ కుసుమ్ గంజిని. ఎంజీ విన్సర్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఎస్, ఇది రిలీజ్ అయ్యి మంత్స్ అయిపోయింది, బట్ మన స్టైల్లో మన ఆడియన్స్ కోసము క్లీన్గా నీట్గా ఇన్ని రోజుల తర్వాత మార్కెట్లో ఏం చెప్తున్నారు, ఎలా ఉందో కూడా నాకు తెలుసు. కాబట్టే నేను ఎప్పుడు వచ్చినమ్మటే వీడియో చేయను. ఎందుకు తెలుసా? వాళ్ళు ఏదో చేసేసి ఫాస్ట్ కాదు, దానివల్ల ఇంప్రెషన్స్ తెలుస్తాయి, మన అభిప్రాయం తెలుస్తుంది. బట్ ఇప్పుడు నేను ఈ కారు వాడిన తర్వాత ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ థింగ్ అండి, దీంట్లో తోపు ఫీచర్ ఏంటో తెలుసా? ఇది అబ్రాడ్లో రిలీజ్ అయిన కారు 4 ఎయిర్ బ్యాగ్స్తో రిలీజ్ అయితే ఇండియాలో మాత్రం 6 ఎయిర్ బ్యాగ్స్తో రిలీజ్ అయింది. సూపర్ కదా! ఇండియన్స్ ఎప్పుడు తోపు ఫెసిలిటీస్ కావాలనుకుంటారు. సో ఫస్ట్ థింగ్, ఫ్రంట్ చూడండి. ఫ్రంట్ ఎలా ఉంది చెప్పండి. మీకు ఏదో కార్టూన్ నెట్వర్క్లో కార్స్ ఉంటాయి చూడండి, అలా అనిపిస్తుంది. బట్ చాలా బాగా చేశారు. ఎంజీ లోగో చూడండి, నీట్గా పెద్దగా ఎంలో మారిస్ గరాజ్ అని ఉంది. సో స్పెల్లింగ్ నేను చెప్తే మాత్రం మీరు ఏం ఫీల్ అవ్వద్దు. ఇంకోటి, ప్రతిదీ అండి హాలోజన్ బల్బ్స్ కానీ ల్యాంప్స్ కానీ ఏమి ఇవ్వలేదు, అన్నీ ఎల్ఈడి ఇచ్చారు. ఓకే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీకు ఇక్కడ కీ అనేది చూపిస్తాను సో దట్ మీకు కీ అర్థమైపోతుంది. సో కీ ఇలా వచ్చేసి ఇలా ఉంది. సో చూస్తున్నారు కదా, లాక్ అన్లాక్ బూట్ది ఇలా ఎంజీ సింబల్ వచ్చి ఉంది అండ్ నీట్గా ఉంది, స్లీక్గా ఉంది. సో ఫస్ట్ మనము ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన ఇలా ఉంది. అండ్ మీకు కార్ లెంత్ చూడండి. కార్ లెంత్ వచ్చేసి ప్రతిదీ రాసుకున్నాను నేను. 4.3 మీటర్స్ లెంత్ ఉంది కార్ లెంత్ అంతా. అండ్ ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి టైర్స్ చెప్పేద్దాము. 18 ఇంచ్ ఎలాయిస్ ఉన్నాయి, డైమండ్ కట్ ఎలాయిస్ ఉన్నాయి. కొన్నేమో అంటే నేను అనేది పెద్ద మోడల్ గురించే చెప్తున్నాను, ఇది డైమండ్ కట్ ఎలాయ్ కాదు. సో ఇది వచ్చేసి ఫ్లవర్ లాగా కట్ అయినది. అండ్ హ్యాండిల్స్ తెలుసు కదా, ఇప్పుడు అన్ని గ్రాబ్ హ్యాండిల్స్ లాంటివి ఇవి అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇవి ఇచ్చారు. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి బ్యాక్ వద్దాము. బ్యాక్ బాడీ అంతా చూద్దాము. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు విన్సర్ అనేసి అండ్ ఎంజీ లోగో వచ్చేసి చిన్నగా నీట్గా డిజైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే లోపటికి మీరు బ్రేక్ లైట్ అనేది పెట్టారు, చిన్న స్పాయిలర్ లాగా అది బయటకు వచ్చింది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఫాగ్ లైన్స్ ఉన్నాయి, ఇవి డీఫాగ్ లైన్స్ అంటారు కదా, అవి కూడా ఇచ్చారు. అండ్ కింద చూస్తే కెమెరాస్ ఉన్నాయి, గమనించవచ్చు మీరు. ఇది 360 కెమెరాతో వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈవీ ఎంబ్లమ్ కూడా పెట్టారు మనకి. అండ్ ఇక్కడ బ్రేక్ లైట్ అయితే నీట్గా పెద్దగా తీసుకెళ్లారు, ఇది తెలిసిందే మీకు. ఒక చిన్న మీమ్ కూడా వస్తుంది, పిల్లలకి అందరికి ఇట్లా కొట్టినట్టు. సో అది ఒకటి. అండ్ ఇటు సైడ్ ప్రొఫైల్ చూసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ 360 కెమెరాస్కి మనకి ఇక్కడ ఇది కూడా ఇచ్చారు. సో బయట నేను మ్యాక్సిమం ఫాస్ట్గానే కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి మేజర్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, నాలాంటి హైట్ పర్సన్ కూర్చుంటే ఎలా ఉంటుందో కూడా మీకు నేను చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నా హైట్ 5'6", అండ్ మీకు ఇక్కడ కీ స్టార్ట్ బటన్ ఏది కనపడదు, మొత్తం టెక్నాలజీతో మించి పడేశారు. సో ఫస్ట్ పాయింట్ కొన్ని ఫీచర్స్ చెప్పేస్తాను. ఇది వచ్చేసి 38 కిలోవాట్ తోటి బ్యాటరీ ఉంది. అండ్ విన్సర్లో తోపు టెక్నాలజీ వాడారు. ఏంటో చెప్తాను వినండి. ప్రతి ఈవీలో లిక్విడ్ కూల్డ్ బ్యాటరీస్ వస్తుంటాయి కదా, ఆ బ్యాటరీ వాడలేదు. ఇక్కడ దీని బ్యాటరీ పేరు వచ్చేసి LHPO LPH అని ఉంటుంది. కరెక్ట్ మీ. దానివల్ల మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరగడం అనేది కామన్ కాబట్టి మంటలు రావు, జస్ట్ లిక్విడ్ అనేది కారుతుంది అంతే. సో ఎంత సేఫ్టీ గురించి ఆలోచించారో చూడండి. బూట్ స్పేస్ గురించి నేను బ్యాక్ వెళ్ళినప్పుడు చెప్తాను, టైర్స్ చెప్పాను. అండ్ ఆల్ ద కార్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ తోటి ఉంది. సో బ్యాక్ కొన్ని మోడల్స్లో డ్రమ్ బ్రేక్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. అండ్ వచ్చేసి డీఫాగర్ కానీ అన్నీ చెప్పాను. ఇప్పుడు నేను జస్ట్ ఫస్ట్ మీకు ఇంప్రెషన్స్ ఎలా ఉందో చూపిస్తాను. సో నేను వచ్చేసి నాకైతే స్టీరింగ్ వరకు చెప్తున్నాను కదా, స్టీరింగ్ అంతగా కాస్గా లేదు, సింపుల్గా చిన్న టాయ్ కానీ ఇచ్చినట్టు ఇచ్చేశారు. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే పెద్ద బెంజు BMWలకి ఇస్తారు కదా, మన లెఫ్ట్ సైడ్ గేర్ నాబ్స్ చూడండి, ఇక్కడ RND ఇచ్చేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ బటన్ ఇచ్చారు స్టీరింగ్ మీదే. ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంది. అండ్ ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్కి మీకు బ్లూటూత్ ఇవన్నీ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి లైట్స్, వైపరు, ఆటో డిమ్ ఇవన్నీ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి చిన్న స్క్రీన్ ఇచ్చారు, గమనిస్తున్నారు కదా. ఎందుకు చిన్న స్క్రీన్ ఇచ్చారంటే డ్రైవర్ ఫోకస్డ్గా ఉంటాడు కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి పెద్ద స్క్రీన్ ఇచ్చారు. ఇది చూస్తున్నారు కదా, ఇది 15 ఇంచ్ టాప్ అండ్ స్క్రీన్. అండ్ ఒకవేళ మీరు
నేను ఈ కార్ చూసినప్పుడు బూట్ స్పేసే ముందు ఇచ్చాడా అనుకున్నాను. ఇక్కడ చూడండి, ఇద్దరు పిల్లల్ని బండేయచ్చు అంతుంది. నిజం చెప్తున్నా, ఇద్దరు పిల్లలు పండేయచ్చు ఇది కానీ ఉంటే. ఇక్కడ కప్ హోల్డర్స్ కూడా ఫ్రంట్ ఇచ్చారు, గమనించండి. ఎయిర్ బ్యాగ్ పక్కనే కప్ హోల్డర్స్ ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ మీరు అనొచ్చు, అన్న ఇది ఇక్కడ ఎందుకు ఇచ్చారు అంటే, అదేనండి అబ్రాడ్ వాళ్ళకి మనకి తేడా. వాడు మనకి ఇట్లాంటి పెద్ద కారుల్లో కార్నర్ కనపడినప్పుడు ఇలా కనపడాలని ఎంతో ఆలోచించి ఈ పిల్లర్ దగ్గర మన గ్లాస్ ఇస్తారు, సో దట్ జనానికి గుద్దకుండా కాపాడుతుంది అనేసి. సో ఇక్కడ వచ్చేసి మీరు గమనించవచ్చు, ఇక్కడ చిన్న లైట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి లైట్స్ ఇక్కడ ఇది బటన్ పనిచేయట్లేదు, ఇదిగోండి ఇది నొక్కితే పనిచేస్తుంది. అండ్ లైట్ ఇది. అండ్ ఇది వచ్చేసి సింపుల్గానే ఇక్కడ ఒక ఆన్ చేస్తే మనకి మిర్రర్ ఓపెన్ అయిపోతుంది. ఈ స్క్రీన్ గురించి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏసీ చాలా పవర్ఫుల్గా ఉంది, మీరు గమనించవచ్చు. మీకు బ్లో సౌండ్ కూడా చూపిస్తాను. 9 దాకా వెళ్తుంది. సౌండ్ చూడండి ఎంత బాగుందో. మొత్తం స్క్రీన్లోనే ఆపరేట్ చేసుకోవచ్చు. క్లైమేట్ కంట్రోల్ కండిషన్స్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మోడ్స్ ఉన్నాయి. ఎకో ప్లస్, ఎకో స్పోర్ట్స్ అని ఉంది, లైట్, నార్మల్, హెవీ అని ఉంది. మొత్తం వచ్చేసి 360 కిలోమీటర్స్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. బట్ మ్యాక్సిమం వేసుకోండి 250 దాకా అనేసి. ఎందుకంటే మీకు తెలుసు టాటా పంచ్ కార్ నేను కొన్నాను. అండ్ కంప్లీట్గా ఇది వెంటిలేటెడ్ సీట్స్ అండి. అది కూడా ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వెంటిలేటెడ్ సీట్స్ చూడండి, ఇక్కడ మనకు చూపిస్తున్నాడు ఎలా పెంచుకున్నాము టెంపరేచరు ఏంటి అనేసి. సో కంప్లీట్గా ఇక్కడే మనం ఇగోండి ఆపేయాలనుకుంటే ఆపేసేయచ్చు ఇక్కడే. సో మ్యూజిక్ సిస్టమ్ దగ్గర నుంచి లైట్స్ దాకా, లో బీమ్, పొజిషనింగ్ ల్యాంపు ఇవంతా. సో మీ అభిప్రాయం ఏంటి? బటన్స్ తీసేసి స్క్రీన్ మీద ఇచ్చారు. చాలా మంది ఇండియన్స్కి అలవాటు అవుతుందో లేదో నాకు తెలియదు. అండ్ మీరు ఒకసారి నా వైపుకి వస్తే ఇక్కడ చూడండి, డ్రైవర్ పక్కనే మీకు చూపిస్తాను. డ్రైవర్ పక్కన వచ్చేసి ఏముందో ఏం లేవో చెప్తాను. యూజువల్గా అన్ని కార్లకి 90 డిగ్రీస్ ఇస్తే బెస్ట్ అండి. ముసలోళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ గ్రాబ్ హ్యాండిల్ కానీ ఇదంతా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి దీంట్లో కలిపారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడే డ్రైవర్ కంట్రోల్స్కి విండోస్ 4 ఇచ్చేసారు, లాక్ అది ఇచ్చేసారు. మ్యూజిక్ సిస్టమ్ చూస్తున్నారు కదా, బెస్ట్ ఇన్ ద మార్కెట్ ఇచ్చారు మ్యూజిక్ సిస్టము. ఇదంతా నీట్గా ఒక పియానో డిజైన్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. సో ఇక్కడతోటి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. విచిత్రంగా అనిపించింది ఏంటంటే పుష్ బటన్ ఇవ్వలేదు. మనకి స్టార్ట్ చేయడానికి కొత్తోడికి అలవాటు అవ్వదు కదా. సో మీరు కారులో ఎక్కంగానే ఇది గట్టిగా నొక్కితే స్టార్ట్ అయిపోతుంది, బయటికి వెళ్ళిన తర్వాత లాక్ నొక్కితే ఆగిపోతుంది. ఇది పార్కింగ్ అండి. మనం ఆటో హోల్డ్ ఉంది, దీంట్లో కూడా హిల్ డిసెంట్ ఉంది, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో ఏసీ మాత్రం అదిరిపోయింది. అండ్ కప్ హోల్డర్స్ పెట్టుకోవడానికి 3 ఇచ్చారు, గమనిస్తున్నారా? 3 టిన్స్ పడతాయి ఇక్కడ. సో 1, 2, 3. అలాగే ఇక్కడ చూడండి చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు, చాలా యూటిలిటీగా ఆలోచించారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు వచ్చేసి ఫ్రంట్ కూడా మంచి స్పేస్ ఇచ్చారు. సో ఇప్పుడు నేను నీట్గా బ్యాక్కి వెళ్ళిపోతాను. బ్యాక్కి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఆఫ్లో ఓకే, పార్కింగ్లోనే ఉంది. ఇప్పుడు ఈ మ్యూజిక్లో యాంబియంట్ లైటింగ్ 260 కలర్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసేయచ్చు. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి బ్యాక్ సీట్ ఎలా ఉంది ఏంటి అనేది నేను చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. మినిమం 6 కూర్చోవచ్చు, బట్ ఇది 5 సీటర్గానే ఉంది. సో నేను అటు వస్తాను, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ. సో ఇప్పుడు చూస్తే బ్యాక్ సైడ్ ఎవరి విండో దగ్గర వాళ్ళకి ఆ బటన్ ఇచ్చేసారు. సేమ్ థింగ్ హ్యాండిల్ ఇచ్చారు, స్పీకర్స్ ఇచ్చారు. అండ్ ఈ స్పీకర్స్ నైట్ లైట్ చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ పట్టుకోవడానికి 2 ఇచ్చారు. ఈ ఫ్లోర్ చూస్తున్నారా, మధ్యలో ఏ పిల్లర్ కానీ ఏది రాలేదు. సో నీట్గా దీంట్లో 4 కూర్చున్నా కూడా ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు పిల్లర్ ఉంటేనే చాలా మంది కూర్చుంటారు. నేను కూర్చొని చూపిస్తాను చూడండి. నా హైట్ 5'6" అండి. అసలు ఫస్ట్ క్లాస్గా కూర్చోవచ్చు, బాగుంది. సో నేను డోర్ వేసుకుంటున్నారు ఇప్పుడు. సో ఇక్కడ ఏసీ బ్యాక్ వెంట్ ఇచ్చారు, మీరు గమనించవచ్చు. అండ్ సీట్ కవర్స్ అన్నీ దీనికే వచ్చేస్తున్నాయి. ఇది వచ్చేసి సన్ రూఫ్ అండి. ఇది సన్ రూఫ్ అంటే అన్నిటికీ బయటికి వెళ్ళొచ్చు, బట్ దీనికి వెళ్ళలేము. ఎందుకంటే విండ్సర్లో బిగ్గెస్ట్ సన్ రూఫ్ ఇచ్చారు. యూజువల్గా మహీంద్రాలో కూడా ఇస్తున్నారు. అండ్ ప్రతి సీట్ దగ్గర లైట్ ఇచ్చారు, ఇక్కడ గమనించవచ్చు మీరు. అదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి. సో వాళ్ళు చదువుకోవాలనుకునే వాళ్ళకి చదువుకోవాలి, ఏదైనా చేసుకునే వాళ్ళకి చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దిగుతాను, బూట్ స్పేస్ ఎంత ఉందో కూడా క్లియర్గా చూపిస్తాను. సో బూట్ స్పేస్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాను అండ్ ఓపెన్ చేశాను. 600 లీటర్స్ మినిమం ఉంది బూట్ స్పేస్ వచ్చేసి. సో మీరు కావాల్సినంత పెట్టుకోవచ్చు. 604 బూట్ స్పేస్ అంటే చూడండి ఎంత పెట్టుకోవచ్చు. మీకు తెలిసిందే కదండి, ఇది మనం ముందుకు కూడా అనుకోవచ్చు, నీట్గా ముందుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ లైట్స్ ఇచ్చారు, చాలా థింక్ చేసి ఇచ్చారు. మీరు గమనిస్తే ఇదిగోండి, ఇది తీస్తున్నాను ఇప్పుడు నేను. దీని కింద ఏముందో అనేది కూడా తీసి చూపిస్తాయి. ఇది ఎక్కడ పట్టుకోవాలి అసలు ఏందిరా నాయన, ఇదిగోండి. సో దీని కింద ఇదేంటో నాకు తెలీదు,
ఇది మోటార్ ఏదో దేందో అయి ఉంటుంది. ఇదేంటో కామెంట్ చేయండి, నాకు కూడా కొద్దిగా చెప్పండి మీరు అలాంటిది ఏదన్నా. దీనికి స్పేర్ వీల్ ఇచ్చారా ఇవ్వలేదా అంటే ఇవ్వలేదు బాసు. యూజువల్గా నిన్న ఒక కార్ రివ్యూ చేశాను బసాల్ట్, దానికి అక్కడ ఉంది అనమాట, అందుకే అక్కడ ఉందా లేదా చూశాను. అండ్ ఏ బటన్ నొక్కితే కిందకి రావట్లేదు, కాల్ ఇట్లా అంటే ఆ ఆప్షన్ కూడా లేదు. సో ఇక్కడ మాత్రం గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు హైట్ ఉన్న వాళ్ళకి. సో ఇది వేసేస్తున్నాను. సో ఇలా ఉంది. అండ్ ఇప్పుడు మీకు సీట్స్ తీసినాక ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీకు చూడండి, ప్లెంటీ ఆఫ్ స్పేస్ వస్తుంది. మీరు ఎప్పుడైనా క్యాంపింగ్ కానీ ఎలా వెళ్ళినప్పుడు నీట్గా ఇలా లోడ్ చేసుకొని మీరు ఇద్దరు ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ వెళ్ళిపోవచ్చు. సో ఇది వచ్చేసి బ్యాక్కి వెళ్ళిపోతుంది. సో ఎంత బ్యాక్ కావాలంటే అంత బ్యాక్ చేసుకోవచ్చు. ట్రిప్స్కి అయితే చాలా బాగుంటుంది. సో నేను ఇంకా ఏం కవర్ చేయలేదు అని చూస్తే మీకు దీంట్లో బెస్ట్ థింగ్ ఎంజీ వాళ్ళు చేసింది ఏంటంటే, యూజువల్గా మీరు టాటా నెక్సాన్ కార్ కొన్నారనుకోండి, టాటా నెక్సాన్ కార్ వచ్చేసి 20 lakhs 30 lakhs దాకా అవుతుంది టాప్ ఎండ్. ఇప్పుడు మీరు బ్యాటరీ కొనుక్కుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కానీ ఇక్కడ అలా కాదు, బ్యాటరీ కూడా రెంట్కి ఇస్తున్నారు. 3.5 kilometers ఈచ్ కిలోమీటర్. సో మీరు ఒట్టి బాడీ కొనుక్కోండి 10 లక్షలు పెట్టి, అంటే 9.9 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది ఈ బాడీ. కొనుక్కొని బ్యాటరీ రెంట్కి తీసుకొని మీరు కావాల్సిన రోజులు వాడుకోండి. ఎన్ని కిలోమీటర్స్ వాడుకుంటారో అన్ని కిలోమీటర్సే రెంట్ కట్టుకోవచ్చు. ఈ ఫెసిలిటీ కూడా బాగుంది కదా. అండ్ ఎంజీ ఇక్కడ మీకు ఇప్పుడు ఛార్జర్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ అవుతుందో లేదో కూడా నేను చూడలేదు, ఒకసారి నేను ఇప్పుడే రివ్యూ తీసుకున్నాను. సో ఛార్జర్ వచ్చేసి మీకు ఇది అది ఫ్రంట్. సో ఇక్కడ ఉంది ఛార్జింగ్ పోర్ట్. దీంట్లో ఏసీ డీసీ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది. ఓపెన్ చేయడం రాదు, ట్రై చేస్తాను, ఆ తర్వాత ఆ క్లిప్ వేస్తాను. సో నాకు తెలిసి డ్రైవర్ సైడే ఉంటుంది కదా. సో ఇలా ఉంది. ఈ వీడియో మొత్తం ఎలా నచ్చిందో చెప్పండి. మ్యాక్సిమం డీటెయిల్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. సో లైట్స్ డిజైన్ ఎలా ఉంది, నాకైతే కార్ లోపల కూర్చుంటే అదిరిపోయింది గాయ్స్. బయట మాత్రం నాకు లుక్ కొద్దిగా వెరైటీగా ఉంది, కానీ ఫారెన్లో ఉన్న వాళ్ళకి మాత్రం బాగా అలవాటు అవుతుంది. ఎందుకంటే ఈ మోడల్స్ చాలామంది చూస్తారు. స్క్రీన్ అయితే అదిరిపోయింది. సో సూపర్ కార్ అని చెప్పొచ్చు. సింపుల్ డిజైన్, ఫ్యామిలీకి కావాలి, లేదు లగ్జరీగా ఆఫీస్కి వెళ్తుంటారు రోజు అనుకునే వాళ్ళకి ఇది కొనుక్కోండి. సిటీలో తిరుగుతున్నా అనుకునే వాళ్ళు కూడా ఇది కొనుక్కోవచ్చు. ఎందుకంటే బెస్ట్ ప్రైస్లో మీకు వచ్చేస్తుంది. 10 lakhs స్టార్టింగ్, మహా అయితే 20 lakhs లోపలే వచ్చేస్తుంది. కాబట్టి మీరు తీసుకోండి. దీంట్లో 5 colours ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి, దీంట్లో రేంజెస్ ఉంటాయి, మీకు తెలిసిందే కదా. నేనైతే ఇప్పుడు ఆటోమేటిక్, ఇది ఎలక్ట్రిక్లో ఈ కార్ని రివ్యూ చేస్తున్నాను. సో మీకు ఇంకే కార్ కావాలో అర్జెంటుగా చెప్పండి. ఎలక్ట్రిక్ కార్స్ కానీ బైక్స్ కానీ ఏదైనా సరే నేను చెప్తాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. తెలుగు టీ టాక్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.